ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడో, పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారని చెప్తున్నారో, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే మాట్లాడుతున్నాడో, నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినై చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. ఖమ్మం సబ్జెక్టు సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, ఇళ్లు ఇచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరికీ తగు న్యాయం 100% చేస్తాం. ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఖమ్మం వెలుగుమట్ల సంబంధించిందే మీకు చెప్పదలుచుకున్నా. ఏదైతే 15/7/2023 నాడు ఆనాటి ప్రభుత్వం, అహంకారపూరితమైన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారో, మేము కూలగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు. ఇవాళ నేను ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు ఈళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్లీ తిరిగి కట్టారు వాళ్ళు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్ లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకొతలు కూసినా, ఎంత విషాన్ని బయటికి చిమ్మినా, ఇది పేదోడి ప్రభుత్వం. నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఈ ప్రభుత్వ పక్షాన.